Subscribe to Color Frames. గత దశాబ్ద కాలంలో క్రికెట్ బోర్డులు భారీగా లాభపడ్డాయి. క్రికెట్కు రోజురోజుకు ఆదరణ పెరగడమే ఇందుకు కారణం. క్రికెట్ను అభిమానించే వాళ్ళ సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో టికెట్ల రేట్లను కూడా అదే రేంజ్లో పెంచేస్తున్నారు. అయినప్పటికీ అభిమానులు టికెట్లను కొనుగోలు చేయడం ఆపడం లేదు. ప్రపంచ క్రికెట్లో ఐసీసీ తర్వాత ఆ స్థాయిలో రాణిస్తుంది బీసీసీఐ. ఒక్కోసారి ఐసీసీనే ఆశ్చర్యపరుస్తుంది. బీసీసీఐని కొట్టే మరో క్రికెట్ బోర్డు ఇంకా దరిదాపుల్లో కూడా రాలేదంటే అతిశయోక్తి కాదు. 2011 ఐసీసీ వరల్డ్ కప్లో టీమిండియా శ్రీలంకను ఓడించి వన్డే ప్రపంచ కప్ను గెలుచుకుంది. ధోని సారథ్యంలో భారత్ చారిత్రాత్మక విజయం అందుకుంది. రన్నరప్గా నిలిచిన శ్రీలంక భారత్కు గట్టి పోటీనిచ్చినప్పటికీ గంభీర్, యువరాజ్, ధోని అద్భుత ప్రదర్శనతో భారత్ రెండో ప్రపంచ కప్ టైటిల్ నెగ్గింది. బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ ప్రపంచ కప్ టోర్నీలో సభ్యుడైన ఓ ఆటగాడు ఇప్పుడు దీనస్థితిలో ఉన్నట్లు తెలుస్తుంది. శ్రీలంక మాజీ ఆటగాడు సూరజ్ రందీవ్ చాలా కాలం పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కూడా భాగమయ్యాడు. అయితే ఇప్పుడు బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతను 2011 ఐపీఎల్లో ఛాంపియన్ అయిన చెన్నై జట్టులో కూడా సభ్యుడు. ఆ సీజన్లో 8 మ్యాచ్లు ఆడి 6 వికెట్లు కూడా తీశాడు. కానీ కాలం కలిసి రాక నేడు ఈ స్పిన్ బౌలర్ బస్ డ్రైవర్గా తన జీవితాన్ని గడుపుతున్నాడు. క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత సూరజ్ ఆస్ట్రేలియా వెళ్లి స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడే బస్ డ్రైవర్గా ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే సూరజ్ను భారత క్రికెట్ అభిమానులు ఓ విషయంలో ఎప్పటికీ మర్చిపోరు. 99 పరుగుల వద్ద నోబాల్ వేసి సెహ్వాగ్ను సెంచరీకి దూరం చేసిన సూరజ్ రందీవ్ భారత అభిమానులకు సుపరిచితమే. సెహ్వాగ్ విషయంలో సూరజ్ చేసిన పనికి శ్రీలంక క్రికెట్ బోర్డు అతడిని ఒక మ్యాచ్కు సస్పెండ్ కూడా చేసింది. సూరజ్ శ్రీలంక తరపున 3 ఫార్మెట్లలో ఆడాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన సూరజ్ శ్రీలంక తరపున 12 టెస్టులు, 31 వన్డేలు, 7 టీ20 మ్యాచ్లు ఆడాడు. సూరజ్ టెస్టుల్లో 43, వన్డేల్లో 36, టీ20లో 7 వికెట్లు పడగొట్టాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.